కమింగ్ టు ఈ జిహెచ్ఎంసీ అనేటువంటిది, ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లయినా సరే జిహెచ్ఎంసీ కోరుతామన్న కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉంది. ఇక 300 డివిజన్లు చేసింది. 300 డివిజన్లో బీజేపీకి నిజంగా మరి అభ్యర్థులన్నా దొరుకుతారా? 300 డివిజన్లో బీజేపీకి అభ్యర్థులు దొరకరని మీరు ఎందుకు అనుకుంటున్నాం? పోటీ ఎక్కువై ఏం చేయాలని అర్థం కాక మా రామచంద్రరావు గారు తలపట్టుకుంటాను నేను అనుకుంటున్నాను. ఏదైనా నియోజకవర్గంలో అది ఏదైనా డివిజన్లో ఖచ్చితంగా పోటీ చేయడానికి 2-3 సిద్ధంగా ఉంటారు. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి, ఎవరు పార్టీ కోసం పనిచేశారు, కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు. మీరు అన్నట్లు లేరు అని మీరు అంటున్నారు కదా, లేరు అన్నప్పుడు పోయినసారి 150 డివిజన్లలో ఈ ముస్లింకి సంబంధించినటువంటి డివిజన్లు తప్ప ప్రతి దగ్గర మా యొక్క డివిజన్లలో క్యాండిడేట్లు నిలబడ్డారు. దాదాపుగా 48 మంది అనుకుంటా, 48 మంది గెలిచారు. ఇప్పుడు కూడా 300 డివిజన్లలో కూడా ఖచ్చితంగా 150 పైచిలుకు డివిజన్లలో మా బీజేపీ పార్టీ మీరు అన్నమాట ఒక మాట వాస్తవం. ఎందుకంటే మీ